నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. గత అధ్యాయంలో బకాసురుడు, వత్సాసురుడు వంటి రాక్షసులను బాలకృష్ణుడు ఎలా సంహరించాడో తెలుసుకున్నాం కదా. గోకులంలో ప్రతి లీలతోనూ శ్రీకృష్ణుడు సాధారణ బాలుడు కాదని ప్రపంచం గ్రహించడం మొదలుపెట్టింది. కానీ ఇంకా ఒకరు మాత్రం పూర్తిగా గ్రహించలేదు. ఆయనే సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఈరోజు శ్రీకృష్ణుని బాల్య లీలల్లోని అత్యంత గంభీరమైన 2 దివ్య సంఘటనలను తెలుసుకుందాం. అగాసుని వధ మరియు బ్రహ్మ మోహన లీల గురించి తెలుసుకుందాం. కంసుని భయం పరాకాష్ఠకు చేరింది. మధురలో కంసుడు రోజురోజుకు భయంతో కృంగిపోతున్నాడు. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, బకాసురుడు అందరూ మరణించారు. అతని మనసులో ఒకే ఆలోచన, ఆ బాలుడు నిజంగా దేవుడా? కానీ అహంకారం అతన్ని వెనక్కి తగ్గనివ్వలేదు. ఈసారి ఇంకా గంభీరమైన రాక్షసుడిని పంపించాడు. అగాసురుడు పూతన, బకాసురుని సోదరుడు. అతని సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఘోరమైన తపస్సుతో అపారమైన శక్తిని పొందాడు. ఒక భారీ కొండచిలవ రూపాన్ని ధరించాడు. అతని శరీరం పర్వతంలా ఉంది. అతని నోరు గుహలా విప్పి ఉంచాడు. పళ్ళు కొండ శిఖరాల్లా కనిపిస్తున్నాయి. నాలుక ఒక విశాలమైన రహదారిలా ఉంది. అతని శ్వాస వేడి గాలిలా బయటకు వస్తోంది. ఆ రోజు శ్రీకృష్ణుడు, బలరాముడు, గోపబాలురు దూడలతో కలిసి అడవిలో విహరిస్తున్నారు. పాటలు, ఆటలు, వేణుగానం, నవ్వులు, అడవి అంతా ఆనందంతో నిండిపోయింది. అప్పుడే వారికి ముందు ఒక భారీ గృహ కనిపించింది. ఒక బాలుడు అన్నారు, అరే ఎంత పెద్ద గుహ! మరొకరు అన్నారు, లోపలికి వెళ్దామా అని. వారికి తెలియదు, అది గుహ కాదు, అగాసుని నోరు. కృష్ణుడు అంతా గ్రహిస్తున్నాడు. ఆ రాక్షసుని మాయను వెంటనే గుర్తించాడు. కానీ గోపబాలురు అమాయకులు. వారికి ప్రమాదం తెలియదు. ఒక్కొక్కరుగా అందరూ ఆ గుహలోకి ప్రవేశించారు. దూడలు కూడా లోపలికి వెళ్ళిపోయాయి. చివరకు కృష్ణుడు మాత్రమే బయట ఉన్నాడు. అప్పుడు పరమాత్ముడు నిర్ణయించుకున్నాడు, నా స్నేహితులను నేను రక్షించుకోవాలి. ఆయన కూడా అగాసురుని నోటిలోకి ప్రవేశించాడు. కృష్ణుడు లోపలికి అడుగుపెట్టగానే అగాసురుడు ఆనందంతో నోరు మూసేశాడు. ఇప్పుడు అందరూ నా వశం అని నవ్వుకున్నాడు. అప్పుడు బాలకృష్ణుడు తన దివ్య శక్తిని ప్రదర్శించాడు. క్షణానికి తన శరీరాన్ని విస్తరించడం ప్రారంభించాడు. అగాసురుని గొంతు బిగుసుకుంది. శ్వాస ఆగిపోయింది. కళ్ళు బయటకు వచ్చేశాయి. అతని శరీరం భరించలేకపోయింది. భారీ శబ్దంతో అగాసురుడు ప్రాణాలు విడిచాడు. అతని తల పగిలిపోయింది. అందులో నుంచి ఒక ప్రకాశవంతమైన జ్యోతి బయటకు వచ్చింది. ఆ జ్యోతి నేరుగా శ్రీకృష్ణునిలోకి లీనమైపోయింది. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఒక రాక్షసునికి కూడా పరమాత్ముడు మోక్షం ప్రసాదించాడు. గోపబాలురు, శ్రీకృష్ణుడు అందరూ కలిసి అడవిలో వనభోజనం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘటన తర్వాత అందరూ యమునా తీరానికి వచ్చారు. పచ్చని గడ్డిపై కూర్చున్నారు. అందరూ తమ తమ ఇళ్లలోంచి తెచ్చుకున్న ఆహారాన్ని పంచుకొని తినడం ప్రారంభించారు. కృష్ణుడు మధ్యలో కూర్చున్నాడు. చుట్టూ గోపబాలురు, నవ్వులు, చమత్కారాలు, స్నేహము. ఆ దృశ్యాన్ని చూసి దేవతలు కూడా పరవశించిపోయారు. ఈ లీలలన్నీ చూస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. ఈ చిన్న బాలుడు నిజంగానే పరమాత్ముడా లేక మహాయోగినా అని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు భోజనం చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు తన మాయతో దూడలన్నిటినీ అదృశ్యం చేశాడు. వాటి అన్నిటినీ ఒక గుహలో దాచేశాడు. తరువాత గోపబాలురు అందరినీ కూడా తీసుకువెళ్ళి నిద్రలో ఉంచేశాడు. అతను అనుకున్నాడు, ఇప్పుడు ఈ బాలుడు ఏం చేస్తాడో చూద్దాం అని. శ్రీకృష్ణుడు వెంటనే అంతా గ్రహించాడు. అతను చిరునవ్వు నవ్వాడు. ఒక్క క్షణంలో ప్రతి గోపబాలుడిగా, ప్రతి దూడగా తానే మారిపోయాడు. రూపం మాత్రమే కాదు, వారి మాట, నడక, నవ్వు, అలవాట్లు అన్నీ యథాతథంగా ఉన్నాయి. ఒక్కొక్కరికి కూడా ఏ మార్పు కనిపించలేదు. 1 సంవత్సరం గడిచింది భూమిపైన. గోకులంలో ఎవరికీ ఏమీ తెలియలేదు. తల్లిదండ్రులు తన పిల్లలనే చూస్తున్నారు. ఆవులు తన దూడలనే చూస్తున్నాయి. కానీ వారందరూ నిజానికి శ్రీకృష్ణున్నే ప్రేమిస్తున్నారు. అందుకే ఆ ప్రేమ మరింతగా పెరిగిపోతోంది. ఒకరోజు బలరాముడు గ్రహించాడు, ఈ మధ్య అందరి ప్రేమ ఎందుకు ఇంత పెరిగిపోతోంది అని ఆశ్చర్యపోతున్నాడు. ధ్యానం చేశాడు. అప్పుడు అతనికి నిజం తెలిసింది. అందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. అతను ఆ పరమాత్మ లీలలకు నమస్కరించాడు. బ్రహ్మలోకంలో 1 క్షణం మాత్రమే గడిచింది. బ్రహ్మదేవుడు తిరిగి వచ్చాడు. కానీ తాను దాచిన బాలురు అక్కడే ఉన్నారు. ఇక్కడ కూడా అదే బాలురు ఆడుకుంటున్నారు. అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడే
ప్రతి గోపబాలుడు, ప్రతి దూడ కూడా చతుర్భుజ మహావిష్ణు రూపాన్ని ధరించింది. శంఖ చక్ర గద పద్మంతో అనంత కోటి విష్ణు రూపాలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుని గర్వం పూర్తిగా కరిగిపోయింది. బ్రహ్మదేవుడు గ్రహించి వెంటనే కృష్ణుడి పాదాలపై పడ్డారు. ప్రభు, నేను నిన్ను పరీక్షించాలని ప్రయత్నించాను. నా అజ్ఞానాన్ని క్షమించండి. మీరు సృష్టికి మూల కారణం. నేను మీ సేవకుడిని మాత్రమే అని కన్నీళ్లతో ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతన్ని క్షమించాడు. ఈ లీలలోని రహస్యం, అఘాసురుడు మనలోని పాపం, ద్వేషం, క్రూరత్వానికి ప్రతీక. బ్రహ్మ మోహన లీల, అహంకారం, జ్ఞాన గర్వం కూడా భగవంతుని ముందు నిలవలేవని తెలియజేస్తుంది. జీవిత సందేశం ఏమిటంటే, జ్ఞానం ఉన్నా, పదవి ఉన్నా, శక్తి ఉన్నా, వినయం లేకపోతే భగవంతుణ్ణి తెలుసుకోలేము. ప్రేమతో, భక్తితో, వినయంతో జీవించిన వారికే దైవానుగ్రహం లభిస్తుంది. రాక్షసునికి మోక్షం ఇచ్చినవాడు, సృష్టికర్త గర్వాన్ని తొలగించినవాడు, స్నేహితుల కోసం తానే 100 రూపాన్ని ధరించినవాడు, ఆయనే గోకులానందనుడు. తదుపరి అధ్యాయంలో ధేనుకాసుర వధ, తాళవన లీల, కాళీయమర్దనం